హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చదివే ఒక వార్త నిజంగా కొంత వేదన కలిగిస్తుంది. ఇదేంటి అంత బాధాకరమైందా అంటే అది కనిపించని బాధ. తెలంగాణ రైతుల్లో ఇప్పుడు యూరియా కోసం జరుగుతున్నటువంటి వేదన, ఎక్కడ చూసినా యూరియా, ఒక బస్తా యూరియా కోసం రాత్రి అంతా క్యూ లైన్లలో ఇటుకలు పేర్చి రాత్రి అక్కడే నిద్రించారు. యూరియా కష్టాలు తీర్చాలి అంటూ ప్రభుత్వానికి రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మందాగా వచ్చినా ఏం చేయాలి? పోలీసులు కొడుతున్నాడా? ఏం చేయాలి? పోలీసులు కొడుతున్నారు. మందాగా పోలీసులు రైతులు, వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు ఉంటే పిల్లలు, ఇంజనీరింగ్ చదివే పిల్లలు, బడికి వెళ్ళే స్టూడెంట్స్, అదే చిన్నపిల్లలు వరుసలో టోకెన్ కోసం, ఒక బస్తా కోసం వాళ్ళు క్యూలో నిలబడటం కోసం మనం చూస్తా ఉన్నాం. అన్నీ కూడా టీవీల్లో, సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. ఎక్కడన్నా ఒక చోట ఒక మెట్రిక్ టన్ను వచ్చింది అంటే ఇంకా అసలు తోపులాటలో జనాలు కంట్రోల్ చేయటం కూడా కష్టమైపోతుంది. మరి సడన్ గా ఇంత షార్టేజ్ అనేది ఎందుకు వచ్చింది అనేది గనక చూసినట్లయితే, మరి యూరియాని ప్రాపర్గా మన రాష్ట్రానికి వచ్చే కోట కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో రాలేదు. ఈడ డిమాండ్ సప్లై పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు జనరల్గా మరి ప్యాడీ అంటే వరి ఎక్కువ పండించేది మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉంటుంది. దానికి ఈ టైంలో యూరియా పడాలి. ఏది వరి నాటిన తర్వాత, కలుపు తీసిన తర్వాత, పొట్ట అంటే పొట్ట వచ్చే ముందు యూరియా చల్లడం ఉంటుంది 2 దఫాలుగా, కొంత గ్యాప్ ఇచ్చి. ఆ తర్వాత పుష్కలంగా దిగుబడి వస్తుంది, ఏది వ్యవసాయానికి సంబంధించినంత వరకు. అయితే మరి యూరియాను కేవలం దీనికే వాడకుండా వేరే కొన్ని ఇండస్ట్రియల్ నీడ్స్ కోసం కూడా వాడడం వల్లనే ఈ షార్టేజ్ వచ్చింది అనేటటువంటి ఒక ఆరోపణ రైతుల వైపు నుంచి వస్తూ ఉంది. అట్లా ఉంటే ఈ వార్త ఏంటంటే, నేను చదువుతానన్న వార్త కొమరంభీం జిల్లా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిందనమాట. అదేంటంటే ఇప్పుడు అసలే ఒక్క బస్తా యూరియా పొందితే, తెచ్చుకోగలిగితే, వస్తే అమ్మయ్య ఒక విజయం సాధించినట్టుగా, ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చినట్లుగా రైతుల పరిస్థితి ఉండింది. అటువంటిది కొమరంభీం జిల్లాలో మరి వాళ్ళిద్దరూ ఎట్లా ఇది చేసుకోగలిగారో జాగ్రత్తగా వినండి. దాచుకున్న యూరియా దొంగలపాలన్నమాట. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలం బోడపల్లి గ్రామానికి చెందిన ఐలవేణి రాజక్క జగన్నాథపూరు శివార్లోని తన పత్తి చేనులో 14 బస్తాల యూరియాను నిల్వ చేసుకోగా శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాహనాల్లో వచ్చి తస్కరించారు. ఈ మేరకు ఆమె శనివారం ఈజ్గాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసలు ఒక్క బస్తా దొరకడమే కష్టంగా ఉంటే మరి ఆమెకు 14 బస్తాలు యూరియా ఎట్లా దొరికింది అంటే కొన్ని అవకతవకలు కూడా జరుగుతున్నట్టే కదా. అలాగే ఇప్పుడు మిర్యాలగూడ ఎమ్మెల్యే పైన ఆయన గన్మ్యాన్ ఒక యూరియా లారీ ట్రక్కునే ఆయన డైవర్ట్ చేశాడనేటువంటి ఆరోపణ ఇప్పుడు వినిపిస్తా ఉంది. ఇప్పుడు ఒక గన్మ్యాన్ కావచ్చు, ట్రక్కు డ్రైవర్, లేదంటే కార్ డ్రైవర్లు, ఎమ్మెల్యే కార్ డ్రైవర్లు అంటే ఏంటి? అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు తెలియదా? ప్రజలు అంత అమాయకులా? వాళ్ళ బలం లేకుండా, వాళ్ళ సపోర్ట్ లేకుండా వీళ్ళు చెబితే ట్రక్కు డైవర్ట్ చేయమంటే ఇటు తీసుకెళ్ళమంటే అటు తీసుకెళ్తారా? తీసుకెళ్లరు కదా. అంటే ఈ బ్లాక్ మార్కెట్ క్రియేట్ చేస్తున్నారు. దీని వెనక కొంత గూడు పుట్టాని కూడా నడుస్తుంది అనేది అర్థమవుతా ఉంది. సో ఇదొక ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకి ఇది ఎదుర్కొంటున్న సమస్య, యూరియా సమస్య అనేది. కొన్ని చోట్ల అంటే పలుకుబడి ఉన్న వాళ్ళు, పెద్ద రైతులు, వాళ్ళు లోకల్లో గవర్నమెంట్ అఫీషియల్స్, ఈ డీలర్స్తో వాళ్ళకు ఉండే సంబంధాలు, వాళ్ళ ఫైనాన్షియల్ పవర్ కావచ్చు, క్యాస్ట్ పవర్ కావచ్చు, పొలిటికల్ పవర్ కావచ్చు, ఈ 3 కలిపి కావచ్చు. కొంతమంది ఆబ్వియస్గా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎక్కువ పొందే అవకాశాలు అయితే ఉంటాయి.
అలాగే ఈ ఏ బలం లేని వాళ్ళే ఇబ్బంది పడేది, అంటే చిన్నకారు రైతులు. సరే, ప్రభుత్వం వంతు ప్రభుత్వం చేస్తూనే ఉన్నప్పటికి కూడా ముఖ్యంగా మరి ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా ఎఫిషియెంట్గా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతలేదని అర్థమవుతా ఉంది. రాత్రి అనగా పగలనగా ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో క్యూలలో మరి ఇంట్లో మెంబర్స్, మా పిల్లలు పెద్దోళ్ళు ఎట్లా వీలైతే అట్లా వాళ్ళు పడిగాపులు పడతా ఉన్నారు. సో ఒక్క జిల్లా అని కాదు, మొత్తం అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. అఫ్ కోర్స్ దేశవ్యాప్తంగా ఉంది ఈ సమస్య. కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రంలో కూడా 40% యూరియా షార్టేజ్ ఉన్నట్టుగా వార్తా కథనాల్లో వినపడుతుంది. అది కనపడుతుంది కూడా, కేవలం ఏదో అదేదో రాజకీయంగా ఇది అవడానికి కాదు. మరి ఇంత సమస్య ఎందుకు వస్తుంది? ప్రభుత్వం ఇంత సమస్య వచ్చే వరకు ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం మీద కేవలం వాళ్ళు మనకి ఇవ్వాల్సినంత కోటా ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళ మీద నిందేసి, ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు, అంటే వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న చోట ఆ రాష్ట్రాలకు ఎక్కువగా ప్రాపర్గా వాళ్ళు రేషన్ ఇచ్చుకుంటున్నారు. ఐ మీన్ అంటే యూరియా అనేది మనకి మాత్రం నాన్ బీజేపీ గవర్నమెంట్ వాళ్ళకి పూర్తిగా ఇవ్వట్లేదు అన్నట్టుగా ఇక్కడ ఒక ఇది వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అది కాదు కదా, ఓవరాల్గా రైతులకి ఈ సందర్భంలో ముఖ్యంగా అదే ప్రాణం అవసరం. ఇప్పుడు వరి పంట పండించే రైతులందరికి కూడా యూరియా అనేది. సో కాబట్టి మన తెలంగాణలో దేశం మొత్తం మీద అత్యధికంగా యూరియా పండించేటువంటి రాష్ట్రం కదా, యూరియా కాదు, రైస్, ధాన్యం, వరి పండించే రాష్ట్రం. మరి అటువంటి రాష్ట్రానికి మనకి ఇప్పుడు యూరియా ప్రాపర్గా రైతులకు అందకపోతే ప్రభుత్వం మేము అందిస్తున్నాం, మేము చేస్తున్నాం అది ఇది అని చెప్పి చేసే ఏదో 1-6 బస్తాలు, ఇప్పుడు 10 బస్తాలు అవసరం ఉన్న చోట 1 బస్తా ఇస్తే అది ఏ మూలకు వస్తుంది? ఎందుకు ఇంత షార్టేజ్ వచ్చింది? ఇంటర్నల్గా ఏం జరుగుతుంది? ఇప్పుడు వేరే అవసరాలకి ఎట్లా? ఇక్కడ రైతులకే ప్రాపర్గా అది సరిపడినంత లేకుండా వేరే ఇండస్ట్రియల్ అవసరాలకి ఈ యూరియాని యూజ్ చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇంత సమస్య ఎందుకు వచ్చింది? అసలు సమస్య లేదు, మేము చేస్తున్నాము, అక్కడ కేంద్ర ప్రభుత్వమే కావాల్సినంత ఇవ్వట్లేదని చెప్పి మంత్రులు వాళ్ళు చెప్తున్నప్పటికి కూడా రియాలిటీ వేరుగా ఉంది. ఎంత విపరీతమైన డిమాండ్ కనపడుతుంది ఎక్కడ చూసినా. అది ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు మొత్తం, అది ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఇక్కడ ఇట్లా ఏది చూసినా మొత్తం అంతా అదే సమస్య కనపడుతుంది. కొన్ని జిల్లాల్లో ఇంకా చాలా ఎక్కువగా తీవ్రత కనపడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు అండ్ మంత్రులు ఈ సమస్యని కనుక ఇది రాజకీయాలకు అతీతంగా ఈ గనక పరిష్కరించకపోతే ఇప్పుడు స్థానిక ఎన్నికలకు వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం బీసీ రిజర్వేషన్ 42% అని చెప్పి అదొక్కటి పెట్టినంత మాత్రాన ప్రజలకి, రైతులకి గాయం తగిలి దాన్ని బాధపడుతూ ఉన్నప్పుడు దాన్ని మర్చిపోరు. అనేక ఎన్నికలలో అవి దాని యొక్క ఇంపాక్ట్లు, ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇమ్మీడియట్గా త్వరలో వెళ్ళబోతున్నారు కాబట్టి ఇది జెన్యూన్గా ఇప్పుడు చాలా చోట్ల టోకెన్లు ఇప్పించడానికి పోలీసులను పెట్టి పోలీస్ చేసే వాళ్ళ ఇదిలో రైతులకి టోకెన్లు ఇప్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతవరకు ఎందుకు వచ్చింది అసలు? కొంతమంది ఎమ్మెల్యేలు ఇక ఇదే సందని చెప్పి వాళ్ళు బ్లాక్ మార్కెట్ నడుపుతున్నారు. యూరియా విషయంలో కొంతమంది నడుపుతున్నారు. మిర్యాలగూడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే మిర్యాలగూడ రైస్ బౌల్ ఆఫ్ ఒక తెలంగాణ, అది ధాన్యం అతి బాగా మన తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా కలిపితే ఈ రైస్ వ్యాపారం కానీ, రైస్ పండించేది కానీ, మొత్తం ప్రొడక్షన్ కానీ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా అది. రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా కూడా చెప్తారు. సో కాబట్టి అక్కడ ఎమ్మెల్యే ఆయన లక్ష్మణ్ రెడ్డి గారి పైన ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. ఆయన గన్మ్యానే ఇప్పుడు ఒక లారీ లోడు యూరియా బస్తాలని అది వెళ్లాల్సిన చోట కాబట్టి ఇంకొక ఎక్కడికో వెళ్ళాలని చెప్పి దారి డైవర్ట్ చేసినట్టుగా ఆల్రెడీ తెలుగు, అలాగే ఆంగ్లం, జాతీయ, ప్రాంతీయ వార్తల్లో వచ్చేస్తా ఉంది. అంటే ప్రో కాంగ్రెస్ లో రాకపోయినా ఇప్పుడు ఇది జెన్యూన్ సమస్య కాబట్టి అన్నిట్లో కవర్ అయిపోయింది అది ఆల్రెడీ. కాబట్టి ఖచ్చితంగా
ఒక ముఠ ఈ యూరియాని క్యాష్ చేసుకొని బ్లాక్ మార్కెట్ క్యాష్ చేసుకొని రూలింగ్ వాళ్ళు కొంతమంది రైతులకి అందకుండా మరి లేదంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర 250-300 రూపాయల లోపు ఉంటే బస్తా అది ఓవరాల్గా సబ్సిడీ యూరియా దీన్ని దారి మళ్లిస్తూ ఇష్టారీతిన అమ్ముకుంటున్నటువంటి ఆరోపణలు రైతులను కనిపిస్తే చాలు. ఎందుకంటే వాళ్ళు దీని మీద రాజకీయాలు ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఆ సమస్య సాల్వ్ అవటం అనేదే చూస్తారు. వాళ్ళు ఏం జరుగుతుంది, ఎంత ఎదుర్కొంటున్నారు అనేది ఇప్పుడు వాళ్ళ బాధే కదా ఇది. దీన్ని ఇంకొకటి ఏదో ఇప్పుడు కర్రుగాల్చి వాత పెట్టి పైన లేపనం పోద్దామని చెప్పి ప్రభుత్వం కనుక ఆలోచన చేస్తే దీనికి ఖచ్చితంగా తగినటువంటి ఫలితాలని రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఈ రూలింగ్ పార్టీ చూసే అవకాశాలు ఉంది. ఎందుకంటే ప్రజా ఆగ్రహానికి మించినటువంటి యాంటీ ఇన్క్యూబెన్స్ అనేది ఇంకోటి ఏది ఉండవు. యాంటీ ఇన్క్యూబెన్స్ అంటేనే అది ఆల్మోస్ట్ సరే. ఇది మరి ప్రభుత్వం ఇది చేస్తుంది ఒకవైపు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి, అలాగే వేరే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి గారు, మీరు అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మరి వీళ్ళంతా చెప్తా ఉన్నారు రైతులకి ఇబ్బందులు రాకుండా మరి చేస్తాము అని చెప్పి. కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ వేరుగా ఉన్నాయి. దీనికి సంబంధించి చాలా వేదన పడుతుంది రైతాంగము. చిన్న సన్నకారు రైతాంగం అయితే ఇంకా అసలు మాటల్లో చెప్పలేటువంటి పరిస్థితి. ఒక బస్తా కోసం వాళ్ళు నిద్రాహారాలు మానుకొని ఆ క్యూలో నిలబడితే అది వస్తే వస్తుంది, లేకపోతే లేదు. లేదంటే పలానా చోట ఒక 200-300 యూరియా బస్తాలు వచ్చినాయి అంట ఆ పలానా సెంటర్కి అని చెప్పి ఒక్కసారి వెళ్ళిపోయి జనాలంతా మీద పడుతున్నారు. అది పోలీసులు వాళ్ళ కంట్రోల్ చేయటం పోలీసులకి తలకు మించిన పని అవుతా ఉంది. ఎందుకంటే ఇష్యూ సెన్సిటివ్ అయిపోతుంది. ఎందుకంటే పోలీసులు ఏదన్నా ఒకవేళ కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఏదన్నా కొంచెం ర్యాష్గా లేదంటే కొంచెం ఇప్పుడు లాఠీ చార్జీ లాంటిది చేశారనుకోండి, ఏమైతుంది? పోలీస్ జులుం నశించాలి అని చెప్పి మళ్ళీ ఒక కొత్త ఇది బయలుదేరుతుంది. అలాగే ప్రతిపక్ష పార్టీ ఆల్రెడీ సరే వాళ్ళ కాలంలో వాళ్ళు ఎంత గొప్పగా చేశారనేది తెలంగాణ సమాజం చూసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో మరి కేవలం ఒక రైతు బంధు తప్ప మరి కొద్ది గొప్ప కొంచెం ఆ నీళ్లు అందించే ప్రయత్నాలు అయితే జరిగినాయి. కానీ ఒక దశలో కేసీఆర్ గారు ఏం చేసిండు? రెండో దఫా సీఎం వాళ్ళ పరిపాలనలో మీరు ఎవరు అసలు వరి వేయొద్దు అని చెప్పి ఆయన మాత్రం ఆయన ఫామ్ హౌస్ లో దాదాపు 100 ఎకరాల పైన 100-1000 ఎకరాలు మొత్తం అంతా వరేసి పండించి అమ్ముకున్నాడు మంచిగా. అటువంటి ముఖ్యమంత్రి ఆయన, మామూలు ఆయన కాదు. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళ తనయుడు కేటీఆర్ గారు వీళ్ళంతా ఇప్పుడు ప్రజల తరఫున పోరాడుతున్నాం అంటున్నారు. ఇంకా అది ఎట్లుందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కంచే అట్లుందన్నమాట అది. కాబట్టి మొత్తం మీద అధికార పార్టీ ఈ సమస్యను ఏదో మసిబూసి మారేడుగా చేద్దామంటే మాత్రం కుదిరేది కాదు. జెన్యూన్ గా చాలా డీప్ గా ఇంకా ఎఫిషియెంట్ గా రైతులందరికీ, ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, చిన్నకారు రైతులకి యూరియా ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుందో లేదో అనేది కనుక దాన్ని ఎగ్జిక్యూట్ చేయకపోతే మాత్రం వీటి ఫలితాలు అలా అని చెప్పి పెద్ద రైతులకి అందకపోతే వాళ్ళు ఊరుకోరు. ఓవరాల్ గా టాప్ టు బాటం మొత్తం అగ్రికల్చర్ ఈ ఫార్మర్స్ సెక్టర్ ఇదిలో ఇప్పుడు వాళ్ళు కొంత ఈ యూరియా విషయంలో చాలా డిసప్పాయింట్ గా ఉన్నారనేది వాస్తవం. కాబట్టి దీని యొక్క తీవ్రతను తగ్గించుకోవాలంటే దేర్ ఈస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఎక్సెప్ట్ ఎఫిషియెంట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. తర్వాత సరిపడినంత యూరియా డిమాండ్ చేసి అయినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి, అలాగే బీజేపీ మన మంత్రులు కిషన్ రెడ్డి గారు కావచ్చు, మరి ప్రధానమంత్రి గారు కూడా, మరి తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 వరి ఎక్కువగా పండించే రాష్ట్రం కాబట్టి ఇక్కడ అవసరమైతే మరి రాష్ట్రానికి కొంత ఎక్కువగానే పంపాల్సి ఉంటుంది. సో ఇది రాజకీయాలకు అతీతంగా, అంతే తప్ప రైతుల సమస్యను రాజకీయం చేసి ఆడుకుందాము వాడుకుందాము అని చూస్తే అట్లా అనుకున్న వాళ్ళంతా మట్టి కలిసిపోతారు. అది మాత్రం వాస్తవం. తెలంగాణ రైతులు ఈ యూరియా విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అధికార పార్టీ అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే అగ్రికల్చర్ మినిస్టరు తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే రెవెన్యూ మినిస్టరు అండ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు,
సో మీరంతా మరొకసారి కూర్చొని దీన్ని మరి రివ్యూ చేసి ఇంకా పకడ్బందీగా దీన్ని అమలు చేసే ప్రయత్నం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మరి మరి మీ 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 ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది ఈ యూరియా డిస్ట్రిబ్యూషన్, ఎలా జరగాలి, చిన్న సన్నకారు రైతులందరికీ అందుతుందా ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బై బై. నమస్తే.